ఓం కపిలాయ నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం శ్రీ శివానంద పరబ్రహ్మణే నమః. సిద్ధవేదము 13వ భాగము. గురుశిష్య సంవాదము. మోక్షము దొరుకుటకు జీవునకు ఊర్ధ్వగతి కావలేను. జీవునికి ఊర్ధ్వగతి దొరుకుటకు ఏదైనా ఉపదేశము లోకమున ఇప్పుడున్నట్లు మీకు తెలిసినదా లేక వినియున్నారా? ఉన్నది. శివ రామ మొదలగు నామములను, పంచాక్షరి మంత్రములు, మహావాక్యములైన బ్రహ్మోపదేశములు ఇప్పుడు లోకమున అలవాటైన ఉన్నట్లు నేను తెలుసుకున్నది గాను వినున్నది గాను ఉన్నది. అట్లయినా వీటి నుండి జీవునకు ఊర్ధ్వగతి దొరుకుట లేదు. ఏలననగా శివ రామ నారాయణాయను మొదలగు నామములు కాక నమఃశివాయ, ఓం ఐం క్లీం శం వదవద వాగ్వాదిని బాల పరమేశ్వరి స్వాహానియు, ఓం హ్రీం నమఃశివాయనుయును, ఓ నమో నారాయణాయనుయును మరియు అష్టాక్షరి, త్రయాక్షరి, ఏకాక్షరి, త్రిపురసుందరి, స్వయంభర అన్నటువంటి మంత్రములను, అదిగాక బ్రహ్మోపదేశమను చెప్పబడు ప్రజ్ఞానం బ్రహ్మ, అహం బ్రహ్మాస్మి, తత్వమసి, ఐమాత్మా బ్రహ్మ ఈ ప్రకారముండు వాక్యములను గాయత్రి అని చెప్పబడు ఓం భువః, ఓం భువః, ఓం భూర్భువః, ఓం తత్సవితుర్వేరణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యొనః ప్రచోదయాత్ అని వాక్యములను ఉపదేశమని చెప్పి లోకమును ఆచరించుడుగానున్నది. ఇలాగూ మనము ఉచ్చరించడం వలన లేక ధ్యానించడం వలన మన జీవునకు ఊర్ధ్వగతి దొరుకునని తలచుటకు వీలున్నదా? వీలులేదు. అనగా ఈ ప్రకారము ఉచ్చరించుచుండడం వలన మన జీవుడు ఊర్ధ్వగతిగానా లేక అధోగతిగానా పోవుచున్నది? అధోగతిగా పోవుచున్నది. అధోగతి అనా ఎలాగనా? అగ్నిస్వరూపమైయుండు శబ్దమూలమై జీవుడై దేహిమైయుండు వాయువు తనలో నుండి దహించి అధోగతి అయి పోవుచున్నది. అప్పుడే మనము చనిపోవుట. అది అధోగతి కాకుండా ఊర్ధ్వగతి అయి పోవుటకు గాను ఉపదేశమనున్నది ఉప ప్లస్ దేశ. వీటిలో ఉపయనగానేమి సమీపము, దేశమనగానేమి స్థానము, అప్పుడు ఉపదేశమనగానేమి సమీప స్థానము. ఈ సమీప స్థానం ఎవరికి? మనకు జీవుడు లేకున్నా మనకు స్థానమున్నదా? స్థానము లేదు. ఎందువలన? జీవుడు లేనందున. అట్లయినా స్థానం ఎవరికి? జీవునికి. మనం ఏదైనా ఒక దారిలో నడుచుచున్నప్పుడు వెనక నుండి హఠాత్తుగా తెలియక ఏదైనా శబ్దమును విని వెంటనే భయపడు సమయముననో లేక ఒక గుంటలో కాళ్ళు జారిపడినప్పుడో మన జీవుడు ఏ విధమై పోచున్నది? బయటపడినప్పుడు జీవుడు ఒకే గతిగా పైభాగమునకు పోవుచున్నది. అది పైభాగమునకు పోవుట మనలో నుండియా లేక బయట నుండియా? అది మనలో నుండియే. అప్పుడు జీవుని స్థానమేది? పైభాగమున. అయినా జీవుడు మనలో వ్యాపించి మూత్రద్వారము కడ వరకు ఉంటున్నది. ఆ జీవుడు లేని ఎడల శుక్లము లేదు. ఆ జీవుడే శుక్లము. ఆ జీవుడు మూత్రద్వారము అర్ధభాగము వరకు వచ్చునట్లయినా శుక్లమైనను మూత్రమైనను బయట వచ్చుటలేదు. అది మూత్రద్వారము కడవరకు వచ్చి శుక్లమును మూత్రమును బయటికి త్రోయిచినది. అందువలననే జీవుడు మూత్రద్వారము కడవరకు ఉన్నదని తెలియవచ్చినది. అప్పుడు భయపడు సమయమున మన జీవుడు అతివేగమై ఎచ్చటి నుండి పైభాగమునకు పోచున్నది? ఆ సమయమున జీవుడు ఎక్కడి నుండి పైకి పోచున్నాడు? మూత్రద్వార ఉద్భవ స్థానము నుండి. జీవుడు లోన ఉంటున్నాడు కనుక లోపల నుండి జీవుని మార్గము సరిగా చేయవలెను. దీనికే మన జీవుని మార్గమును మంచిదిగా చేయవలనియు జీవునికి ఊర్ధ్వగతి దొరకవలననియు చెప్పుట. అదెట్లనగా తనలోనే వ్యాపించి ఉండు జీవుని లోపల నుండి మార్గమును బాగుపరిచి అటువంటి దారిలో ఒకటే గతిగా సదా నడుపవలెను. అప్పుడే జీవునికి గతి వచ్చును. వేరే ఏ విధముగానూ జీవునకు గతి వచ్చుట లేదు. అదిగాక మీరు ఎవరైనాను చనిపోవ సమయమున చూచియున్నాను. అటువంటి సమయమున శ్వాసగతి ఏ రీతిగా నుండును? శ్వాసగతిపై భాగము వైపే ఉండును. ఆ సమయమున కావలసిన గతియే ఇప్పుడు మనము చెప్పిన గతి. అది ఎట్లనగా ఇదిగో చూడుము, ఈ విధముగా నుండునదే కావలసినది. ఈ గతి అప్పుడు దొరుకుటలేదు. అదెందుకనగా మనము పుట్టిన చనిపోవుదమని గ్రహించుయున్నాము. అట్లు గ్రహించుట తప్పు. చనిపోక యుండుటకు ఏదైనా దారినదా? లేదా అది ఆలోచించక యుండుట వలన ఈ ప్రకారముగా తీర్మానించినదై ఉన్నదా? ఆలోచించక ఉండుట వలన ఆ ప్రకారము తీర్మానించినదై ఉన్నది. అయినా మనము మరచుటకు నేర్చుకునవలెను. మరచుటకు నేర్చుకొనక ఉన్నందువలన
నరకమును అనుభవించుటకు సత్తువ పోవుటకు చోటైనది. మరచుటకు నేర్చుకుని ఎడల మనము నరకమును అనుభవించుటకు సత్తువ పోవుటకు చోటు లేదు. మరచుటననగా నేను అను చెప్పబడు స్థితిని లోకమును ఈ ప్రకారము మరిచి తన జీవుని లోపల అనుచుటకే ఆ మార్గమును నేర్చుకుని జీవుని అణిచిన మనము చనిపోవటకు చోటుండునా? వీలుండదు. అది మాత్రము కాదు, మరచుటకు కావలసిన గతినే ముందుగా చూపినది. దానిని మొదటనే నేర్చుకున్నందున చనిపోవు సమయమున ఆ గతి దొరుకుటలేదు. 4, 5, 10, 20, 30 రోజులు లేక హెచ్చు తక్కువ 1 సంవత్సరము పరుండి శ్వాసము పైన తీసి నిలిపి అనగా శ్వాసము తీసి జడము పుండై పగిలి క్రుళ్ళి పురుగులై ఆ పురుగులు జడమును కరిచి ప్రజ్ఞ లేక పరుండి బహు కష్టపడి చనిపోటును మనము చూచుచున్నాము. అప్పుడు వారు అనుభవించిన నరక కష్టములు ఎటువంటివని చెప్పుడు సాధ్యము కాదు. చూచుచున్న మనకెంతో కష్టము తోచున్నది. ఆ కష్టము ఏ విధమని మనకు చెప్పుటకు సాధ్యము కాదు. అయినా ఈ సమయమున పై చెప్పిన గతిని అభ్యాసము చేసిన అప్పుడు ఇటువంటి కష్టమును అనుభవించుటకు ఉండదు. మనకు బ్రహ్మరంధ్రము ఇప్పుడు తెరిచి ఉన్నదా, మూసి ఉన్నది. మూయబడియుండు బ్రహ్మరంధ్రమును తెరువక జీవుడు బ్రహ్మరంధ్రములో వెళ్ళి చేరుటకు సాధ్యము కాదు. అదెట్లనగా తనలో నుండు అటువంటి జీవశక్తి బ్రహ్మరంధ్రమును తెరువక దాని వద్దకు వెళ్ళి అధోగతియే బయటికి పోయి నశించుటయే చనిపోవుట. కాబట్టి తన జీవశక్తిని బయటకు వదలక తనలోనే ఊర్ధ్వగతిగా నడిపి జీవునితో బ్రహ్మరంధ్రము తట్టి తెరవవలెను. ఆ ప్రకారము చేసి జీవుడు బ్రహ్మరంధ్రములో లయించి తానై తన్మయమై తీరునదైనది మోక్షము. వేరే ఏ విధమునను మనకు మోక్షము దొరకదు. అయితే ఇది వరకు మన జీవునకు అధోగతియా ఊర్ధ్వగతియా? అధోగతియే. ఇటువంటి జీవుడు అధోగతియై తనలో లేకపోవనప్పుడు ఏమగుచున్నది? శవమగుచున్నది. అప్పుడు మీ జీవుని గతి ఏమైనది? ఊర్ధ్వగతి అయినది. అధోగతి అయి ఉండు జీవునకు ఇప్పుడు ఊర్ధ్వగతి వచ్చినది. అయితే మీలోన మీకు పైన ఉండు వస్తువేది? ఈశ్వరుడు. అప్పుడు జీవుడు ఈశ్వరునితో ఐక్యమైనది. దీనికే జీవేశ్వరోరైక్యమని చెప్పుట. జీవుడు ఈశ్వరునితో ఐక్యమైన ఎడల ఏమైనది? మోక్షమైనది. దీనికే ప్రాణాపానములను ఐక్యపరచుటయని చెప్పుట. మన లోపల యుండునది ప్రాణము, బయటకు పోవునది అపానము. ఆ ప్రకారము బయట పోవు అపానమును బయట విడువక ప్రాణంతో చేర్చి లోపల ఏకగతియే నడిపించుటకు ప్రాణాయామమని చెప్పుట. ప్రాణాయామమనగా ప్రాణమును ఆయామము చేయుట. ఆయామము చేయుటనగా అణిచి నిలుపుట, లేక నేరుగా నడిపించుట, లేక దీర్ఘించుట. అనగా తన లోపల నుండి ప్రాణమును అపానమై బయట పోనీయక తన లోపలనే అణిచి నిలుపుట. అప్పుడు ప్రాణము నేరుగతి అయినది. ఇప్పుడు ప్రాణము నేరుగా పోక వంగి 5 ద్వారముల మూలముగా బయటకు పోయి నశించిపోచున్నది. ఆ ప్రకారముగా బయటకు పోక తనలోనే పైన క్రింద ఒకే గతియే వచ్చినప్పుడు తిన్ననైనది. దీనినే ప్రాణమును నేరుగా తీసుకుని పోవలనుట, దీర్ఘించుట అనగా పొడిగించుట. దేనిని పొడిగించవలనగా మన లోపల నుండి ప్రాణము పొడుగుగా లేక వంగి అపానమై బయటకు పోయి నశించుచున్న అపానమును బయట విడువక ప్రాణముతో చేర్చి పైకి తీసుకుని పోవునప్పుడే పొడుగైనది. దీనినే దీర్ఘించుట అని చెప్పుట. మనము నిద్రించే సమయమున మన గతి ఏ విధముగానో అదే ప్రకారముగానే మేల్కొనియుండు సమయమునను అయితీరును. అయితే నిద్రించే సమయమునందు గతి లోపలనా బయటనా? లోపల. నిద్ర సమయమున మనకు పలు విధములైన శ్వాసగతులుంటున్నవి. అదెట్లనగా కొందరు నిద్రలో గురక విరుచుట కద్దు. అనగా కొందరు నిద్రించినప్పుడు లోపలగా నుండి గతిలో నుండి గుర్ర అనియు, కొందరు క్రూ అనియు, కొందరు ఎద్దు గురకవలే క్రో అనియు పలు విధములైన శబ్దములు కలుగుచున్నవి. ఇది అన్నయూ సరియైన గతి కాదు.
సరియైన గతి జీవశక్తియే యుండు శ్వాసము. అతి తేలికై ఏ విధమైన గోష్ఠియు శబ్దమును లేక శ్వాసమన్నదో లేదో అని తెలుసుకున్నటకు సాధ్యము కాని స్థితిలో రెండు స్తనముల మధ్యలో రొమ్ము గుండియల వద్దనో లేక కంఠము గుండియల వద్దనో కదులుట మాత్రము కనబడును. అదియే సరియైన గతి. అటువంటి గతి మనకు నిద్రలేచి సమయమున దొరకవలెను. అదియే మనకు మోక్షమునకు కావలసిన మార్గము. అటువంటి గతి వచ్చినప్పుడు మనలో తానుగానే ప్రకాశించును. అదెట్లనగా, ఈ స్థలమునందు అగ్ని ఉంచి అగ్ని లేని మరొక స్థలమున ఊదినా ఆ అగ్ని ప్రకాశించునా? ప్రకాశించటలేదు. అటువంటి అగ్ని ప్రకాశించవలయునన్న ఏమి చేయవలెను? ఆ అగ్ని మీద ఓదవలయును. ఇదే విధముగా వాని అగ్నినేత్రమైన సుషుమ్నలో ఓదక బయట ఊదిని ఎడల మనలో ప్రకాశించటలేదు. కావుననే జీవశక్తి అయిన వాయువు నుండి మన భ్రూమధ్యమైన సుషుమ్నయుండు అగ్నినేత్రములో ఊది రాగద్వేష మొదలగు దుర్వృత్తులను అనగా దుస్వభావములను ఎప్పుడు ఈ స్థలంలో కాల్చి దహించుచున్నామో అప్పుడే మనలో ప్రకాశించి జ్ఞానము కలుగును. అట్లు కాక వేరే విధముగను మనకు జ్ఞానము కలుగట్లేదు. పై చెప్పిన విధమున చేయుటకే ప్రాణాయామం అని పేరు. దీనిని లోకమున తెలిసి కొనక ఈ పదమునకు అర్థము తప్పుగా గ్రహించియు పలు విధములుగా అభ్యసించుచున్నారు. కొందరు ముక్కున ఒక ద్వారమును మూసి మరొక ద్వారం నుండి వాయువును పైకి తీసి అణిచిపెట్టి శిరస్సు నందుండి మెదడు కదిలించి పిచ్చి, క్షయ, నాడీ దోషము మొదలగు వ్యాధులచే పీడితులై చనిపోచున్నారు. ఈ కారణము చేతనే లోకమున ప్రాణాయామమును అందరూ నిందించుచున్నారు. అయితే సదా ప్రాణాయామము చేయవారికి వ్యాధి లేదని ఋషీశ్వరులు చెప్పుయున్నారు. ప్రాణము మన లోపల యుండునది. అట్లుండు ప్రాణమును బయట నుండి ఒక ముక్కు ద్వారమును మూసి మరొక ద్వారము ద్వారా బయట నుండి ప్రాణమని తలిచి పీల్చినా దొరకదు. బయట ప్రాణం వల్ల మనకు ఏమీ దొరకదు. లోపలే ప్రాణాయామాన్ని చేయాలని చెప్తున్నారు. ఓం శ్రీ గురుభ్యో నమః. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. ఓం కపిలాయ నమః.